ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఒక చిట్టి చిలక కథ చెప్పుకుందాము. అనగనగా ఒక ఊరిలో ఒక చిలక ఉండేది. దానికి ఒక యజమాని కూడా ఉన్నాడు. ఆయన ఆ చిలకని పంజరంలో పెట్టేసి డైలీ చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. మంచి మంచి పోషకాహారాలు ఇచ్చేవాడు. చాలా బాగా చూసుకునేవాడు. రోజు ఏం చేసేవాడంటే ఒక టైంకి బయటికి వెళ్ళేవాడు. అది చిలక డైలీ చూస్తుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాడు మా యజమాని, డైలీ ఈ టైం అయితేనే ఎక్కడికో వెళ్తున్నాడే, ఎలాగైనా ఈరోజు అడగాలి అని చెప్పి అలా ఆ చిలక తన యజమాని ఇంటికి రాగానే అడిగిందంట, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రోజు అని అడిగేసిందంట. అది అతను ఇలా అన్నాడు, మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజు సత్సంగానికి వెళ్తాను అని చెప్పాడంట. మీరు నాకు సహాయం చేయగలుగుతారా అని అడిగిందంట చిట్టి చిలక ఆ యజమానిని. నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందుతాను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి, మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి అడిగిందంట ఆ చిట్టి చిలుక. సరే, రేపు నేను సత్సంగానికి వెళ్తా కదా, అప్పుడు నా యజమానిని అడిగి నీకు మొత్తం చెప్తాను అని చెప్పినాడంట. సరే అని చెప్పిందంట చిట్టి చిలక. మరుసటి రోజు యజమాని సత్సంగానికి రెడీ అయ్యి వెళ్ళాడు. అంత సత్సంగం అంతా విన్నాడు. సత్సంగం అయిపోయిన తర్వాత ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు, నా ఇంట్లో ఒక చిట్టి చిలక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మల్ని అడిగి తెలుసుకోమని ప్రాధేయపడి మరీ అడుగుతుంది, మీరే పరిష్కారం చెప్పాలి అని చెప్పాడంట. అది విన్న వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి కళ్ళు తిరిగి పడిపోయారంట. ఇది చూసిన చిలక యజమాని భయపడి నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడంట. అంటే భయపడి వెళ్ళిపోయినాడు ఆయన గురువుగారు కింద పడేసరికి. అతను ఇంటికి చేరుకున్నాడు. అతని చిలుక అతన్ని అడిగింది, మీరు నా ప్రశ్నను గురువుగారికి అడిగారా అని అడిగింది. అప్పుడు యజమాని ఏమని బదిలిచ్చాడు, నేను అడిగాను, కానీ నీ అదృష్టం అస్సలు బాగోలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు అని చెప్పాడంట. అప్పుడు చిలకేమంది, సరే సరే, నేను అర్థం చేసుకున్నాను అని అన్నది. మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ యజమాని పంజరంలో ఉన్న చిలుకను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడాన్ని గమనించాడు. అది చూసి యజమాని చాలా టెన్షన్ పడిపోయాడు అనమాట. అయ్యో, చిలకకి ఏమైంది, ఇదేంటి ఇలా అపస్మారక స్థితిలో ఉంది, చనిపోయినట్టుంది అని చెప్పేసి దాన్ని పంజరంలో నుంచి తీసి బయట పెట్టి నేల మీద పెట్టేశాడు. అది అలా ఉంచగానే ఏం చేసింది, రివ్వుమంటూ ఎగిరిపోయింది. అలా చూస్తూ ఉండిపోయాడు కాసేపు. ఇంకా చేసేదేం లేక సత్సంగం కోసం మామూలుగా ఎలా డైలీ వెళ్తాడో అలా వెళ్ళిపోయాడంట ఆ యజమాని. అప్పుడు గురువుగారు అతన్ని చూసి దగ్గరకు పిలిచారంట. నీ చిలుక ఎక్కడుంది, ఎలా ఉంది అని అడిగాడంట. నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు నా చిలుక అపస్మారక స్థితిలో గురయ్యి పంజరంలో పడి ఉంది స్వామి. దాని ఆరోగ్యం తనిఖీ చేద్దామని నేను పంజరం నుంచి బయటికి తీసి నేలపై ఉంచాను, అది పారిపోయింది అని దిగులుగా చెప్పాడు. గురువుగారు నవ్వేశారంట. మీ చిలుక మీకన్నా చాలా తెలివి కలది, అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకొని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది. కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తున్నారు, కానీ సాధన చేయట్లేదు. ఈ ప్రపంచంలో భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు అని అన్నాడు ఆ గురువుగారు. యజమాని సిగ్గుతో తలదించుకున్నాడు. దూరం నుంచి చిలుక గురువుగారికి కృతజ్ఞతలు తెలిపింది. ఇందులోని నీతి ఏంటంటే, సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తి కోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. జ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమ నుండి మనల్ని బయటపడి స్వేచ్ఛగా విముక్తులమై దైవానికి చేరువవ్వడం కోసమే అని గ్రహించాలి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.